హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఈ వీడియోలో మనం దేవుడి ఫోటోలు ఏ దిక్కున ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. నిత్యం పూజలు చేసే చాలా మందికి కూడా దేవుడి ఫోటోలు ఎటువైపు ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయం తెలియదు. ఇంట్లో దేవుడి గదిలో ఉంచే చిత్రపటాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ దేవుడివి కూడా రెండేసి పటాలు ఉంచరాదు. పగిలిన, విరిగిపోయిన దేవుని విగ్రహాలు ఉండరాదు. నవగ్రహాల విగ్రహాలు, శనీశ్వరుని విగ్రహం, కులదైవం ఫోటోలు మూలలో ఉంచకూడదు. అదేవిధంగా కోపంగా చూస్తున్న శివుని చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో ఉంచరాదు. కాళికాదేవిని అస్సలే ఉంచరాదు. కొందరి ఇంట్లో శివలింగాన్ని ఉంచుకుంటారు. ఇలా ఉంటే శివునికి నిత్యం అభిషేకం చేయాలి. సూర్య భగవానుణ్ణి నమస్కరించేటప్పుడు తూర్పు తిరిగి నమస్కరిస్తాం. అదేవిధంగా ఆయన ఫోటోను ఇంట్లో తూర్పు వైపు ఉంచడం చాలా మంచిది. దేవతామూర్తుల విగ్రహాలు అన్నింటినీ కూడా ఇంట్లో తూర్పు వైపుగా, ఆ చిత్రపటాలు పడమర వైపు చూస్తున్నట్లుగా పెట్టుకోవడం చాలా మంచిది. అలా సాధ్యం కాకపోతే పడమర వైపు ఉంచి తూర్పు వైపు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణం వైపు ఏర్పాటు చేయకూడదు. లక్ష్మీదేవి ఫోటోను తలుపుకు ఎదురుగా ఉంచకపోవడం మంచిది. ఇలా ఉంటే ఇంట్లోని ధనమంతా బయటకు వెళ్ళిపోతుంది. చనిపోయిన వారు దేవతలతో సమానం. వారికి కూడా నిత్యం పూజలు చేయొచ్చు. కానీ వారి ఫోటోలు దేవతల పక్కనే ఉంచకూడదు. వీరి ఫోటోలను దక్షిణం వైపు మాత్రమే ఉంచాలి. అంటే ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా పెట్టాలి. ఇతర ఏ దిక్కున కూడా వీరి ఫోటోలు పెట్టరాదు. ఈ వీడియోలో మనం దేవుడి చిత్రపటాలను ఏ దిక్కున పెట్టాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.